బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ విస్తృత కార్యవర్గం ఇవాళ భేటీ కాబోతుంది. గాంధీ భవన్ లో మధ్యాహ్నం 3 గంటలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ దేవ్దాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, కీలక నేతలు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలంటూ కీలక నేతలకు గాంధీ భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. ఇక సమావేశానికి సంబంధించిన అజెండాను కాంగ్రెస్ నేతలు సిద్ధం చేశారు. ప్రభుత్వం ఏర్పడింది ఏడాది కావస్తున్న సందర్భంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపై నేతలకు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల పేరుతో ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సక్సెస్ చేసేందుకు అందరూ కృషి చేయాలని సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్న నేపథ్యంలో పార్టీ పరంగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు నేతలు. డిసెంబర్ 4 లేదా 5న నిర్వహించనున్న ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో చర్చించనున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ, పార్టీ నిర్మాణం తదితర అంశాలను సైతం ఈ సమావేశంలో చర్చించబోతున్నట్టుగా తెలుస్తుంది. పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ పదవి బాధ్యతలు చేపట్టిన 2 నెలలైంది. గత 60 రోజులుగా పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో పార్టీ భవిష్యత్ కార్యాచరణను మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించనున్నారు. ముఖ్యంగా కులగణన విషయంలో పార్టీ నేతలు పూర్తి మద్దతుగా నిలవాలని సూచించనున్నారు. ఇక గ్రామాల్లో కార్యకర్తలు దగ్గర నుంచి ఎమ్యూనరేటర్లకు సహకారం అందించాలని కోరబోతున్నట్లుగా సమాచారం. ఇక కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన నేతలతో పాత నాయకుల మధ్య ఇబ్బందులు తలెత్తుతున్నట్లు పార్టీ పెద్దలు గుర్తించారు. వీటిని అధిగమించడంపై పిసిసి చీఫ్, డిసిసి అధ్యక్షురాలకు దిశానిర్దేశం చేయనున్నారు.